నేను ఆ మాట చెప్తాను. ఇవాళ దేవుడు మనకి ఇచ్చిన చక్కని క్రమాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను, చక్కగా నా పని చేయాలని నేను జీతం ఎత్తాను, పొరగా నా పని చేసుకుంటూ పోండి అని దేవుడు మనకు చెప్పిన మాట మనం లెక్క చేయక తండ్రిని విడిచిపెట్టి లోపల పోయాం అనుకోండి, తింటానికి తిండి కూడా అవునంట, నష్టపోతాం, కాపుదాలు ఉండదు, భద్రత ఉండదు, క్షేమం ఉండదు. చివరికి రోజున జీతం ఎవరి దగ్గర ఊడికి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పని కుమారుడు సంగతులన్నీ గుర్తు చేసుకున్నాడు. ఏంటి నా ప్రాప్తి, నా తండ్రి దగ్గర ఉన్నప్పుడు నాకు ఎంత బాగా జరిగింది. పైగా అన్నాడు, నా తండ్రి ఇంట అనేక మంది పనివారు కూలివాళ్ళకి అన్నం దొరుకుతారు. నా తండ్రి ఎంతమంది పనివారి జీతం పెట్టుకొని అనేక మంది జీతం ఇచ్చే స్థితిలో నా తండ్రి ఉంటే, ఏమండి జీతం ఇచ్చే స్థితిలో నా తండ్రి ఉంటే ఇక్కడ ఎవరి దగ్గర నేను పందులు కాస్త జీతానికి ఉన్నాను, ఎంత దౌర్భాగ్యమైన స్థితి నాకు వచ్చిందని బాధపడ్డాడు. తిరిగి మనసు మార్చుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, దుఃఖపడ్డాడు. అన్నిటికన్నా మంచి పని ఏంటంటే తప్పు తెలుసుకొని తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. తప్పు తెలుసుకొని